ఈరోజు వెరీ రేర్ అండ్ పవర్ఫుల్ రాజయోగ గురించి డిస్కస్ చేస్తాం. త్రిలోచన యోగం అంటే త్రిలోచన యోగం అనే పదం సంస్కృతం నుంచి తీసుకోబడింది. అంటే త్రిలోచన అంటే సాధారణంగా దేవతలలో శివుణ్ణి, మహాదేవుని సూచిస్తుంది. అసలు ఈ త్రిలోచన యోగం ఏ విధంగా ఏర్పడుతుంది? యాజ్ పర్ అస్ట్రాలజీ ప్రకారం చేసుకుని చూసినట్లయితే సూర్య, చంద్ర, కుజ ఈ 3 గ్రహాలు కోణ స్థానాల్లో ఉండాలి. అంటే అది ఏ లగ్నమైనా పర్లేదు, ఏ రాశి అయినా పర్లేదు. అంటే సూర్యుడు ఉన్న హౌస్ నుంచి చంద్రుడు కానీ కుజుడు కానీ 5th ఉండాలి. 9th హౌస్లో చంద్రుడు కానీ కుజుడు కానీ ఉండాలి. అంటే సూర్యుడు ఉన్న ప్లేస్ని బేస్ చేసుకొని 5th హౌస్లో చంద్రుడు ఉన్నట్లయితే 9th హౌస్లో కుజుడు ఉండాలి. 5th హౌస్లో కుజుడు ఉన్నట్లయితే 9th హౌస్లో చంద్రుడు ఉండాలి. ఆ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింహలగ్నం తీసుకోండి. సింహలగ్నం నుంచి పంచమ స్థానమైన ధనుసు రాశిలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి. ఈ సూర్యుడి నుంచి 5th హౌస్లో అంటే ధనుసు రాశి నుంచి 5th హౌస్ అయినా మేషరాశిలో చంద్రుడు కానీ కుజుడు కానీ ఉండాలి. సూర్యుడు ఉన్న రాశి ధనుసు రాశి నుంచి భాగ్యస్థానం 9th హౌస్ సింహరాశి అవుతుంది. ఈ 9th హౌస్లో చంద్రుడు కానీ కుజుడు కానీ ఉండాలి. అంటే ఇక్కడ 5th హౌస్లో 9th హౌస్లో సపరేట్గా ప్లానెట్స్ ఉండాలి. అంటే సూర్య, చంద్ర, కుజులు ట్రైన్ హౌసెస్లో ఉన్నట్లయితే ఈ త్రిలోచన యోగం ఫామ్ అవుతుంది. ఈ త్రిలోచన యోగం ఉన్న పర్సన్స్కి డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే దేవుని యొక్క రక్షణ ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా వీరికి స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ వీరికి ఉన్న టాలెంట్, నాలెడ్జ్ బేస్ చేసుకొని వీరు ఈజీగా మనీ ఎర్న్ చేసే కెపాసిటీ కలిగి ఉంటారు. నెక్స్ట్ వీరు శత్రువుల పైన పైచేయి సాధిస్తారు. అంటే ఏ ఫీల్డ్లో ఉన్నని, ఏ రంగంలో ఉన్నని వీరు అంటే ఎనిమీస్ నుంచి వీళ్ళకి ప్రొటెక్షన్. అంటే ఎనిమీస్ వీరిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయలేరు. అంటే ఎనిమీస్ ఏమైనా చేయాలనుకున్నా కూడా వీరికున్న నాలెడ్జ్ కానీ లేకపోతే డివైన్ ప్రొటెక్షన్ వల్ల వీరు బయటపడుతూ ఉంటారు. ఇది ఈ పవర్ఫుల్ రాజయోగం యొక్క ప్రత్యేకత.